రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద రభస. నిజంగా చెప్పాలనంటే నేను కాంగ్రెస్ వాళ్ళని ఇలా నిజంగా మనసా వాచా అడుగుతున్నారా నాయన, మీరు తలకాయలు ఎడబెట్టుకుంటారా అని అడుగుతున్నారు. ఇంత ఎంబారేజింగ్ సిచ్యువేషన్. నేను భగవంతుని ఈశ్వరుని ప్రార్థిస్తున్నా, అసలు దుష్మన్లకు కూడా రావద్దురా నాయన మీకు పట్టిన గతి కాంగ్రెస్ కార్యకర్తలను అడుగుతున్నా. ఎందుకంటే ప్రతిసారి మీ రాహుల్ గాంధీ ఏదో పెద్ద సెన్సేషన్ చేద్దామని అనుకుంటాడు, సెన్స్లెస్గా మిగిలిపోతాడు. ఇది ఫ్యాక్టు. సెన్సేషన్ చేద్దామని అనుకున్న రాహుల్ గాంధీ సెన్స్లెస్లా మిగిలిపోయిన కాంగ్రెస్ పార్టీ. ఇది ఫ్యాక్టు. ఎందుకనంటే ఏదో బుక్ తీసుకొని వచ్చిండు. ఏది 4 Stars of Destiny అని అనేది ఒక బుక్ ఏదైతే ఉందో మన ఆర్మీ జనరల్ నరవనే గారి బుక్ తీసుకొని వచ్చి చెప్పిండు. మొన్న కూడా నేను అదే క్లియర్ కట్గా, అగర్ ఈ బుక్ పబ్లిష్ అయితే, అగర్ ఇది తెలియకపోతే మళ్ళా రాజ్నాథ్ సింగ్ గారు పప్పుల కాలేసినట్టు అవుతుంది. బట్ ఇన్ఫ్యాక్ట్ ఇది ఇండియాలో మాత్రం పబ్లిష్ కాలే అని చెప్పి నేను ఆ రోజు చిత్రగుప్తలో చెప్పినా లేదా ఫ్రెండ్స్? చిత్రగుప్తలో ఫ్యాక్ట్స్ మేము ప్రజెంట్ చేసినామా లేదా? ఇవాళ అది మాట అన్ని పేపర్లల్లో అదే న్యూస్ వచ్చింది. ఇది ఒక అన్పబ్లిష్డ్ బుక్ అనని, ఎవడో ఒకడు ఇది ప్రీ లాంచ్ కంటే ముందే ప్రింట్ చేయనికి ఇచ్చినప్పుడు దీన్ని గుంజుకొని వచ్చిండనని. దీని అంతా చర్చ ఇప్పుడు మనం ఖచ్చితంగా డీటెయిల్గా చేద్దాం. ఇవాళ గిరీష్ అన్న మాటలు ఆర్ చిత్రగుప్తు చెప్పిన మాటలు వాస్తవాలు అయినాయా లేవా? సో ఈ ఛానల్ ఎవరెవరైతే చూస్తున్నారో, ఇంక్లూడింగ్ ది బ్యూరోక్రాట్స్ అండ్ ఎవ్రీబడి, బికాస్ నెక్స్ట్ నేను వాళ్ళకు కూడా మాట్లాడుతున్నా, ఆయన చూస్తుండొచ్చు నాకు తెలుసు ఆ బ్యూరోక్రాట్. సో నేను ఇవాళ ఏమని అడుగుతున్నానంటే, అంటే దీనికి సంబంధించిన బ్యూరోక్రాట్ చూస్తలేడు. నేను లాస్ట్కి చెప్తాను, మీకు గురించి చెప్తా కదా నేను కొన్ని. మేము ఏదైనా వాస్తవాలు చాలా ఆచితూచి ప్రజెంట్ చేస్తాం సార్. వీఆర్ నాట్ జస్ట్ ఎ యూట్యూబర్, వీఆర్ అన్ ఇండియన్, వీఆర్ భారతీయ. మేము భారత్ పౌరులం సార్. సో మేము గౌరవంగా ప్రజెంట్ చేస్తాం ఏది చేసినా. అంతేగాని ఏదో మీరు అనుకుంటున్నట్టు మాది ఎప్పుడు అట్లా నడవదు. అండ్ ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, రాహుల్ గాంధీ ఏదైతే హార్డ్ కాపీ తెచ్చినానని అంటున్నాడు కదా, ఈ హార్డ్ కాపీ అని అంటున్నాడు కదా, అసలు ఈ నరావరే అన్పబ్లిష్డ్ బుక్ అని చెప్పి రాస్తున్నారు. మన డెక్కన్ హెరాల్డ్లో వచ్చిన కథనం. మళ్ళీ దీని మీద ఏం మాట్లాడతారో నాకు ఒకసారి చెప్పుండ్రి, నేను అడుగుతున్నా. ఇంకొక విషయం ఏందనంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందనంటే, నరావనే బుక్ రో ఏదైతే ఉందో, పెంగ్విన్ ఏదైతే ఈ బుక్ను పబ్లిష్ చేస్తామని అనుకుందో, వాళ్ళు కూడా క్లియర్ కట్గా చెప్పిండ్రు అసలు మేము ఇది పబ్లిషే చేయలే అని చెప్పి వాళ్ళు ట్వీట్ కూడా కొట్టిండ్రు. రాహుల్ గాంధీ ఏదైతే ఓల్డ్ 2023 ఫార్మర్ మన చీఫ్ ఉన్నాడు కదా నరావనే గారు, ఆయనది ఒక ప్రీ ఆర్డర్ అవైలబిలిటీ పట్టుకొని మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇండియా టుడేలో కూడా వచ్చిన కథనాలు తీసుకొని మనం ఇలా మాట్లాడుతున్నాం. అయితే ఆధారాలు మీ ముంగట పెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, పెంగ్విన్ ఏదైతే ఈ బుక్ను పబ్లిష్ చేస్తానన్నది కదా ఫ్రెండ్స్, పెంగ్విన్ ఏదైతే బుక్ పబ్లిష్ చేస్తానన్నది కదా, ఆ పెంగ్విన్ కూడా క్లియర్ కట్గా ఇలా స్టేట్మెంట్ ఇచ్చింది. ఏందనంటే, ర్యాండమ్ హౌస్ ఇండియా స్టేట్మెంట్ ఆన్ 4 States of Destiny జనరల్ ముకుంద్ నరావనేది ఇది ఏమని రాసిండ్రనంటే, వాళ్ళు క్లియర్ కట్గా ఇన్ ది రీసెంట్ ఆఫ్ పబ్లిక్ డిస్కోర్స్ అండ్ మీడియా రిపోర్టింగ్, పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా వుడ్ లైక్ టు క్లారిఫై దట్ వీ హోల్డ్ ద సోల్ పబ్లిషింగ్ రైట్స్ ఆఫ్ ది బుక్ 4 States of Destiny and a memoir by the General Manoj Mukund Naravane, former Chief of the Indian Army. We wish to make it very clear that the book has not gone into publication. The book has not gone into publication. No copies of the book in print or digital form have been published, distributed, sold or otherwise made available to the public by the Penguin Random House India. అంటే క్లియర్ కట్గా ఏమని చెప్తున్నారు ఫ్రెండ్స్? వాళ్ళు ఏమని చెప్తున్నారు, ఏదైతే బుక్ రాహుల్ గాంధీ చూపించిండో, ఎస్ పెంగ్విన్ ఇండియా దాన్ని పబ్లిష్ చేద్దామని మేము అనుకున్నాం. కాకపోతే ఇప్పటిదాకా ఈ బుక్ని మేము ఏ కాపీ కూడా చెయ్యలే, ఏ డిజిటల్ ఫామ్లో కూడా మేము పెట్టలే, డిస్ట్రిబ్యూట్ చెయ్యలే, అమ్మలే, ఇది పబ్లిక్లో మేము పెట్టలే అని చెప్పి పెంగ్విన్ ట్వీట్ కొట్టింది. స్క్రీన్ షాట్ కూడా మీకు నేను పెట్టిన క్లియర్ కట్గా కంప్లీట్గా పెంగ్విన్ ఇండియా నుంచే తీసుకొచ్చినది కంప్లీట్గా. అలా స్క్రీన్ షాట్లు అలా మీరు చూడుండ్రు పెంగ్విన్ ఇండియాది, వాళ్ళు క్లియర్ కట్గా ఈ మెసేజ్ వాళ్ళు ట్వీట్లో పెట్టిండ్రు. దాని తర్వాత వాళ్ళు ఇంకొకటి కూడా రాసిర్రు, ఏవైతే కాపీస్ ఇప్పుడు కరెంట్ సర్కులేషన్లు ఉన్నాయో, ప్రింట్ అయినాయో, డిజిటల్ ఆర్ పీడిఎఫ్లు ఉన్నాయో, అదర్ ఫార్మాట్లు ఉన్నాయో, ఆఫ్లైన్లు ఉన్నాయో, ఏదైతే వేరియస్ ప్లాట్ఫామ్లలో ఉన్నాయో, ఇవి కాపీ రైట్ అండ్ మస్ట్ ఇమ్మీడియట్లీ తీసేసేయాలా అని చెప్పి మాట్లాడిండు. ఇప్పుడు రాహుల్ గాంధీ తలకాయ ఎడబెట్టుకుంటాడు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇజ్జత్ ఉంటుందా, ఉంచుకుంటాడా, అసలు ఉన్నదా అని ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. ఇవాళ నా కాంగ్రెస్ కార్యకర్తలు అనంటే ఇవాళ కొంచెము బాధ వేస్తున్నది. అసలు మీ బలం ఎవర్రా నాయన, అది ఫస్ట్ తెలుసుకోండి అని చెప్పి చెప్తున్నా. మేము వాస్తవాలు మాట్లాడతాం అండ్ వీఆర్ నాట్ జస్ట్ ఎ యూట్యూబర్, వీ ప్రజెంట్ ఫ్యాక్ట్స్. ఇవాళ ప్రాసెస్ వర్సెస్ పర్సెప్షన్లా ఎవడు గెలిచిండు? ప్రాసెసే గెలిచిందిగా. మళ్ళీ నరావనే బుక్ ఎపిసోడ్ అని ఒకటి మనం తీసుకొని చూస్తే ఇవాళ మనం చిత్రగుప్తులో మాట్లాడింది ఒకటే ఫ్రెండ్స్, మనం అందరం మాట్లాడుకుంది ఏంటంటే దేశం ఫస్ట్, ఇన్స్టిట్యూషన్స్ ఫస్ట్,
ఎమోషన్స్ లేటర్ అని చెప్పినాం. అంటే దేశమే ఫస్ట్ కదా, అసలు దాన్ని మించింది ఇంకేముంటుంది మనకు? దేశం గట్టిగా ఉంటేనే దేశంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ గట్టిగా ఉంటాయి. వెదర్ ఇట్ మే బి ది కోర్ట్స్, సుప్రీం కోర్ట్స్, ఏజెన్సీస్, ఆటోనమస్ బాడీస్, పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ, ఇవి కూడా ఫస్ట్ మనం ప్రాధాన్యత ఇవ్వాలి కదా. మనం ఇచ్చినాం కదా, ఎమోషన్స్కి ఎందుకు ఇస్తాం? గంటా గుడియం మేము, గంటా గుడియం. ఈ మెసేజ్ ఆయనకు కూడా తగులుతుంది ఇప్పుడు చూస్తున్న ఆయనకు. డెమోక్రసీలా డిబేట్లు హెల్తీ ఉంటాయి, బట్ ఫ్యాక్ట్స్, లా, డ్యూ ప్రాసెస్ ఇవన్నీ కన్వర్జేషన్ని లీడ్ చేస్తాయి ఫ్రెండ్స్. మాట్లాడే మాటలకు మద్దతు తెలుపుతాయి, ఆధారాలు, ఆదరణ, అండ్ టు దట్ మ్యాటర్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మేము అవే మాట్లాడినాం. ఎస్పెషలీ ఇట్లాంటి సబ్జెక్టులు ఎప్పుడైతే వస్తాయి చూడు, ఏవైతే మన ఇండియన్ ఆర్మీకి సంబంధించినవి, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినవి వస్తాయి చూడు, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా? ఒక లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అయ్యి ఉండి ఇంత చిల్లరగా బిహేవ్ చేస్తే వీళ్ళ చరిత్రని ఏమనాలా, ఈ మనిషిని ఏమనాలా, రాహుల్ అనే ఈ మనిషిని ఏమనాలా? కోర్ కన్ఫ్యూజన్ ఏందనంటే, గిరీష్ ఈ ప్రీ ఆర్డర్ అంటే ఏంది, మళ్ళీ పబ్లికేషన్ అంటే ఏంది అని మాట్లాడితే మీరు క్లియర్ కట్గా ఒకటి తెలుసుకోవాల్సింది ఏందనంటే ఫ్రెండ్స్, ప్రీ ఆర్డర్ అంటే పబ్లికేషన్ కాదు. ప్రీ ఆర్డర్ అనంటే క్లియర్ కట్గా ఒక కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ప్రీ ఆర్డర్ అనంటే ఈ బుక్ అనౌన్స్ చేసినాము, అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా ఐఎస్బిఎన్ నంబర్ అనేది అలకేట్ అవుతుంది. ఐఎస్బిఎన్ నంబర్ అనేది ఖచ్చితంగా అలకేట్ అవుతుంది, పబ్లిషింగ్ నంబర్ అనేది అలకేట్ అవుతుంది. కాకపోతే ప్రీ ఆర్డర్ అనేది పబ్లిషింగ్కి ఈక్వలెంట్ కాదు. ఇలా నేను ఇది మాట్లాడతలేను, సబ్జెక్ట్ లా తీసుకొని మాట్లాడుతున్నా. చట్టం ఎవడు అయ్యా చుట్టం కాదు, ఎవడు చేతిలో పడతాడు తీసుకొని దాన్ని వక్రీకరించి మాట్లాడాలంటే కుదరదు. ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడింది ఏందనంటే, ఐఎస్బిఎన్ నంబర్ దొరికినంత మాత్రాన ప్రింటింగు, డిస్ట్రిబ్యూషను, పబ్లిక్ సేల్ అయిపోయిందని అన్నది కాదు. ఆనాడు ఐఎస్బిఎన్ నంబర్ ఉంది. మళ్ళీ రాజ్నాథ్ సింగ్, నేను అన్న మాటలే చెప్తున్నా, నేనేం తప్పు చెప్పినాను కూడా అంటలేను ఆ రోజు. కాకపోతే కంప్లీట్గా చట్టం లోపలికి పోయి చట్టాన్ని బయటికి తీసి చదివి అది ఒక కామన్ మ్యాన్కి అర్థం కావాలంటే టైం పడుతుంది. ఇగో ఇలా టైం తీసుకొని వచ్చినాం. పేపర్లలో రాగానే ఖచ్చితంగా సింక్ అయితే నిన్న వచ్చింది పేపర్లలో, ఇది 16 hours 18 hours అయింది వచ్చి. మేము రాగానే ఓ సెన్సేషన్ అని చెప్పి ఇట్లా తీసుకొచ్చి మేము మాట్లాడలే, చదువుతాం. మా కోర్ లాయర్లకు థ్యాంక్స్ చెప్తా నేను, వాళ్ళందరూ మాకు ఫీడ్ ఇచ్చిన దాన్ని చూస్తాం, మళ్ళీ దాన్ని రీవెరిఫై చేస్తాం, ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఐఎస్బిఎన్ నంబర్ వచ్చినంత మాత్రాన ప్రింటింగ్, డిస్ట్రిబ్యూషన్, పబ్లిక్ సేల్ అయిందని అనుకోవడం మూర్ఖత్వపు లక్షణం. మేము ఆ రోజు అనుకున్నాం ఐఎస్బిఎన్ వచ్చినప్పుడు అరే మళ్ళీ అయిపోయింది కదా అని, అంటే ఇవాళ ప్రాసెస్లోకి పోయినాం. ప్రాసెస్ పోతే తెలుస్తుంది. అంటే ఈ బుక్ అనేది ప్రీ ఆర్డర్ స్టేజ్లోనే ఉన్నది, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు. మళ్ళీ ప్రీ ఆర్డర్ స్టేజ్ ఉన్నదాన్ని పబ్లికేషన్ అన్నది ఎట్లా అంటే, ఒక ప్రీ ఆర్డర్ ట్వీట్ అనేది ఆనాడు పెంగ్విన్ ఇండియా వాళ్ళు ఏమన్నారు, యాజ్ వి గేర్ అప్ ఫర్ ది విజయ్ దివస్, లెట్ అస్ టేక్ మూమెంట్ టు సెలబ్రేట్ ద హీరోస్ ఆఫ్ అవర్ కంట్రీ, స్టార్టింగ్ విత్ ది మనోజ్ నరావనే, ద 28th చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ హూ ఫాట్ ఫర్ ఇండియా ఫర్ డెకేడ్స్ అని చెప్పి ఈ బుక్ రిలీజ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ట్వీట్ కొట్టిండ్రు. అంటే ఒక ట్వీట్ ఆఫ్ ప్రూఫ్ని పెట్టుకుంటే అది ప్రూఫ్ ఆఫ్ పబ్లికేషన్ అవుతుందా అని నేను ఇలా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అడుగుతున్నా. నేను ఐఎస్బిఎన్ నంబర్ ఉంటే పబ్లిష్ అయిందని అనుకోవడమే, అరే ఇది నేను ప్రాసెస్ డైరెక్ట్ పోకుండా మాట్లాడినా కదా అని చెప్పి నేను అన్నా కదా. మళ్ళీ మీకెంత చిత్తశుద్ధి ఉండాలా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అయ్యి? అదే కదా ఓం బిర్లా గారు ఆ రోజు మాట్లాడుతున్నారు, రాజ్నాథ్ సింగ్ గారు ఆ రోజు మాట్లాడింది. పబ్లిషింగ్ నంబర్తోని అట్లెట్లయిపోతుంది? ఇట్స్ ప్రీ ఆర్డర్ అయినప్పుడే పబ్లిషింగ్ నంబర్ వచ్చేస్తుంది. అంటే అనౌన్స్మెంట్ అనేది అవైలబిలిటీకి కారణమవుతుందా అని అంటే కాదు, రిలీజ్ అయినట్టు అసలే కాదు. అయితే ఈ ఐఎస్బిఎన్ నంబర్ ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నంబర్ అని చెప్పి మాట్లాడతారు. అయితే మళ్ళీ గిరీష్ బుక్ లాంచ్ చేయనప్పుడే ఈ ఐఎస్బిఎన్ నంబర్ ఎందుకు ఇచ్చిర్రు అని అంటే, ఒక బుక్కు ఐడెంటిటీ ఉండాలి కదా, 4 stars ఆఫ్ డెస్టినీ అని అంటే గుర్తుపట్టాలి కదా. అయితే ఈ బుక్ లాంచ్ విషయంలో ఒక ఐఎస్బిఎన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బండి ఉంటుంది, ఆ బండి సపోజ్ అనుకుందాం మనం XUV 700 అని అనుకుందాం, లేదా ఒక టొయోటా ఫార్చునర్ అనుకుందాం. పేరు టొయోటా ఫార్చునర్ ఉంటుంది అట్లా, కానీ దానికి ఒక యూనిక్ చాసీ నెంబర్ ఉంటుంది. సో ప్రతి బుక్కి ఒక యూనిక్ ఐఎస్బిఎన్ నంబర్ ఉంటుంది. దాన్నే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నంబర్ అని అంటారు. నువ్వు నేను రాసుకున్నట్టు కాదు కదా అది. అంటే దానికి ఒక కేటలాగ్ ఐడెంటిటీ ఉంటుంది, ప్రూఫ్ ఆఫ్ ప్రింటింగ్ ఉంటుంది, దాందే ఒక ఐఎస్బిఎన్ నంబర్ అనేది చెప్తుంది. ఇది ప్రింటింగ్ కంటే ముందు అసైన్ అవుతుంది అనమాట. దేనికోసము? ఈ బుక్ ఇంటర్నేషనల్ లెవెల్లో లిస్ట్ కావాలన్నా, లేకపోతే ఈ బుక్ని లాజిస్టిక్స్ పరంగా ప్లానింగ్ చేయాలన్నా ఈ ఐఎస్బిఎన్ నంబర్ అనేది చాలా కీలకంగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఇన్ ది గవర్నమెంట్ రికార్డ్స్. మనకు 4 stars ఆఫ్ డెస్టినీ అనే ఉండొచ్చు ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో, బట్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ లా ఐఎస్బిఎన్ నంబర్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. మళ్ళా బుక్ రిజిస్టర్ అయింది అంతా ఉన్నది, కానీ కాపీలు మార్కెట్లో ఎగ్జిస్ట్ అవుతలేవు అని చెప్పి డైరెక్ట్గా ఇలా పెంగ్విన్ ఇండియా చెప్తున్నది కదా. అంటే ప్రాసెస్ ఆఫ్ పబ్లిషింగ్ ఏముంటుంది అని అంటే ఒక స్టాండర్డ్ ఫ్లో ఉన్నది ఫ్రెండ్స్.
ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉన్నది. జర పెద్దగా పోతుంది. ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కూడా ఉపయోగపడుతుంది. ఇంత పెద్ద పంచాయతీ అయిన తర్వాత నెక్స్ట్ టైం ఎవడో ఒక కోన్కిస్కా గొట్టం లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనం కూడా వినొద్దు, నేర్చుకోవాలి. సో ఏడ పోగొట్టుకున్న మాడికైనా మొదలెడితే ఇప్పుడు ప్రాసెస్ మొత్తం తెలుసుకున్నాగా. స్టాండర్డ్ ఫ్లో ఆఫ్ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ మ్యానుస్క్రిప్ట్ అనేది సబ్మిషన్ చేస్తారు. అగో చూడు నేను ఈ బుక్ రాసిన, ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నా. మళ్ళీ దీన్ని ఏమవుతుంది అంటే ఎడిటోరియల్ రివ్యూ అండ్ డిజైన్ జరుగుతుంది. దాని తర్వాత ఒక ISBN అలొకేషన్ జరుగుతుంది. దాని తర్వాత దీన్ని ISBN అలొకేషన్ దొరికిన తర్వాత దీన్ని ఒక ప్రీ ఆర్డర్ లిస్టింగ్ తయారు చేస్తారు. అంటే ప్రీ ఆర్డర్ లిస్టింగ్ ఎందుకు చేస్తారు అని అంటే ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా గవర్నమెంట్ సెన్సిటివ్ క్లియరెన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటారు అనమాట. ఇది రిక్వైర్మెంట్ ఇది. దాని తర్వాత ప్రింట్ చేస్తారు, దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, దాని తర్వాత పబ్లిక్ సేల్కి పెడతారు. అయితే ఇది ఎక్కడ ఆగిపోయింది అని అంటే క్లియరెన్స్ అప్రూవల్ స్టేజ్ కంటే ముందే ఆగిపోయింది. అంటే ప్రింటింగ్ కంటే ముందే ఆగిపోయింది. క్లియరెన్స్ రాలే గవర్నమెంట్ నుంచి. క్లియరెన్స్ ఎందుకు రాలేదు అని చెప్పి మనం నెక్స్ట్ క్వశ్చన్ వేసుకుంటే ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మిలిటరీ ఆఫీసర్స్కి సంబంధించిన ఏదైనా బుక్ ఉంటుంది కదా, ఆ బుక్లో అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923 అని చెప్పొకటి ఉన్నది. అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ 1923 అని ఉన్నది. అంటే లైఫ్ టైం ఆబ్లిగేషన్ ఉంటుంది సెన్సిటివ్ డిస్క్లోజర్లకు. ఏదైనా సెన్సిటివ్ ఆర్మీ ఇన్ఫర్మేషన్ నువ్వు పెట్టాలనంటే వాళ్లకు లైఫ్ టైం ఆబ్లిగేషన్ ఉంటుంది ఒక ఆర్మీ ఆఫీసర్కి. దాని తర్వాత సర్వీస్ కండక్ట్ అండ్ పెన్షన్ రూల్స్ పోస్ట్ 2021 అమెండ్మెంట్స్ ప్రకారం కూడా నువ్వు ఏదైనా బుక్ కానీ ఏదైనా ఆర్టికల్ కానీ పబ్లిష్ చేస్తానన్నప్పుడు క్లియరెన్స్ నామ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలా. సెక్యూరిటీ లింక్డ్ కంటెంట్ ఎస్పెషల్లీ ఉంటాయి ఇట్లాంటి డోక్లాం, చైనా, ఇండియా స్టాండ్ ఆఫ్ ఎక్సెట్రా ఉన్నప్పుడు. మళ్ళీ వీళ్ళు గడివికి రానని అడుగుతున్నాను కాంగ్రెస్ వాళ్ళు. ఇవన్నీ చూసుకున్నారా లేదా ప్రొసీజర్లు అయ్యండి? ఒక ఆఫ్టర్ ఆల్ మమ్మల్ని కొంతమంది అంటారు కదా ఒక యూట్యూబర్ అని అంటారు కదా, ఒక యూట్యూబరే ఇంత రీసెర్చ్ చేస్తే మళ్ళీ సిగ్గు తగ్గిన ముఖాలు మీరంతా పార్లమెంట్లలో కూర్చొని ఉన్నారు. మళ్ళీ మీ సక్కదనాలకు తెలియదా ఎంత డీప్ స్టైప్ చేయాలని అనేది? మీకు పిఏలు, లాయర్లు, వ్యవస్థ కూడా ఉంటుంది కదా, గడివీక్తున్నారా మళ్ళీ కూర్చొని? ఇవాళ నేను అడుగుతున్నా. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళని, ఆయన రిటైర్ అయిపోయినాక కూడా, నరావనే గారు రిటైర్ అయిపోయినాక కూడా ఈ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923 అండ్ సర్వీస్ కోడ్ అండ్ పెన్షన్ రూల్స్ పోస్ట్ 2021 ఏదైతే అమెండ్మెంట్ జరిగినాయి చూడు, ఇవి వర్తిస్తాయి ఆయన రిటైర్మెంట్ అయినాక కూడా. బికాస్ ద మ్యాటర్ ఈజ్ క్లాసిఫైడ్ అండ్ సెన్సిటివ్, ఇట్ రిక్వైర్స్ క్లియరెన్సెస్. పెంగ్విన్ మ్యాటర్ కూడా ఇప్పుడు చాలా, పెంగ్విన్ ఇండియా మ్యాటర్ కూడా చాలా సెన్సిటివ్గా అవుతుంది. ఎట్లా అనంటే పబ్లిషర్ క్లియర్ కట్గా క్లారిఫై చేసిండు. ఏందనంటే రైట్స్ అఫీషియల్ పబ్లికేషన్ నాకున్నది, కాకపోతే నేను అఫీషియల్ పబ్లికేషన్ చేయలే. అంటే ఎనీ సర్క్యులేషన్ ఆఫ్ ది కాపీ ఏదైతే ఉందో క్లియర్ కట్గా వయలేషన్ అయింది, అనాథరైజ్డ్ లీక్ అని చెప్పి పెంగ్విన్ ఇండియా చెప్పిందా లేదా? ఈ అనాథరైజ్డ్ లీక్ని మళ్ళీ ఎవరు భారం మోస్తారు? మళ్ళీ రాహుల్ గాంధీ మోస్తాడా, నరావనే గారు మోస్తారా, లేకపోతే ఈ లోపల ఎవడు ఉన్నాడు అని అనేది లీగల్ యాంగిల్ కూడా మనం ప్రూవ్ చేయాలి ఇవాళ. ఇప్పుడు ఇది క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ ఏమని చేస్తుంది ఫ్రెండ్స్ అంటే లీగల్ డిస్టింక్షన్స్ బిట్వీన్ లిస్టింగ్ ఏంది, రిలీజ్ ఏంది అని అనేది, ప్రీ ఆర్డర్ ఏంది, పబ్లిషింగ్ అనేది ఇప్పటిదాకా మీకు క్లారిటీ వచ్చేసింది ఇక నేను అనుకుంటున్నా, హోప్ సో. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా లాడ్జ్ చేసిర్రు. ఎవరు చేసిర్రు ఏం కథ అనేది మనకు ఇప్పుడు అవసరం లేదు. ఎఫ్ఐఆర్ అయితే బరాలు పెట్టిండ్రు. ఎఫ్ఐఆర్ పెట్టిండ్రు అనగానే ఇది ప్రూవ్ అయిపోయింది, ఎఫ్ఐఆర్ వచ్చేసింది అని అనగానే కాదు. ఎఫ్ఐఆర్ పడ్డది అని అంటే ఖచ్చితంగా దీనికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కానీ ఆస్కారం ఉంటుందా ఉండదా? అంటే ఎఫ్ఐఆర్ ఒకసారి స్టార్ట్ అయ్యి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయితే సోర్స్ ఎక్కడుంది, ఈ సోర్స్ ఆఫ్ లీక్ ఎక్కడుంది, యాక్చువల్గా నేచర్ ఆఫ్ ది మెటీరియల్ ఏమున్నది, ఈ ఆథరైజేషన్ చైన్ ఎవడు ఇచ్చిండు, అసలు ఇచ్చిండా లేదా, ఇంటెంట్ ఏంది అని కంప్లీట్ ఈ మ్యాథమెటిక్స్ మొత్తము, ఈ దారి మొత్తము, ఈ పాత మొత్తం మనకు తెలుస్తుంది. అందుకే ఎఫ్ఐఆర్. మళ్ళీ అప్పుడు రాహుల్ గాంధీని మనము రాజ్యాంగబద్ధంగా మాట్లాడదామా, లేకపోతే లీక్ చేసినోని దించుదామా అని అనేది ఒక డెసిషన్ ఉంటుంది. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క ఆర్గ్యుమెంట్ వీక్ ఎక్కడవుతుంది అని అంటే నేను అబ్సల్యూట్ లీగల్ యాంగిల్లో మాట్లాడుతున్నా. దుర్బిన్లు పెట్టుకొని కూర్చొని ఉంటారు నా మీద, నాకు తెలుసు. లీగల్ యాంగిల్ నేను ఏమని మాట్లాడుతున్నా అని చెప్పి మాట్లాడితే ఇప్పుడు వీళ్ళు ఏమని మాట్లాడతారంటే అవైలబుల్ ఫర్ ప్రీ ఆర్డర్ అని అంటారు. ఫిజికలీ పబ్లిష్ అయింది అని చెప్పి నేను ఇది మోడీకి గిఫ్ట్ ఇవ్వనీకి వచ్చినా అని చెప్పిండా లేదా రాహుల్ గాంధీ? మోడీకి ఇది నేను గిఫ్ట్ ఇవ్వనీకి వచ్చినా, మోడీ రాలేదు అని చెప్పి చెప్పిండు. ఇప్పుడు మీకు ప్రీ ఆర్డర్కి పబ్లిషింగ్కి ఏంది అన్న మిస్అండర్స్టాండింగ్ క్లియర్ కట్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అంటే పబ్లిషరే క్లియర్ కట్గా లీగల్ డిక్లరేషన్ ఇచ్చిండు. మళ్ళీ ఇక్కడ తలకాయ పెట్టుకుంటాడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే క్లియరెన్స్ రిక్వైర్మెంట్స్ రాలే అని చెప్పి గవర్నమెంట్స్ డైరెక్ట్గా రాజ్నాథ్ సింగ్ గారే మాట్లాడారు. అండ్ 2023లో ఏదైతుందో ప్రీ ఆర్డరే ISBN నెంబర్ వచ్చింది, కాకపోతే మేము పబ్లిష్ చేయలే అని చెప్పి పెంగ్విన్ ఇండియా వాడు చెప్పిండు. అంటే ఇప్పుడు దీన్ని ఫిజికల్ హార్డ్ కాపీ తీసుకొచ్చి పార్లమెంట్లోకి తెచ్చిండు అని అంటే రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కాపీరైట్ లాని వైలేట్ చేసిండా లేదా నేను ఇవాళ అడుగుతున్నా. పెంగ్విన్ ఇండియా దీని మీద యాక్షన్ తీసుకోవాలి మళ్ళీ. లేకపోతే నువ్వే టిప్ ఇచ్చి లీక్ ఇచ్చి తర్వాత నేను ఒక ట్వీట్ కొడతా రాహుల్ గాంధీ పసాంచిపోతాడంటే ఇక దీనంత పెద్దోడు ఎడ్డోడు ఎవడు ఉండడు ఇక రాహుల్ గాంధీ కంటే పాపం.
ఈ ఎడ్డోళ్ళ పంచాయతీలలో కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు ఏడైతే చెప్పు నువ్వు కాపీరైట్ లా వైలేషన్ చేసిండు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే సెక్యూరిటీ ల్యాబ్స్ జరిగింది. ఇప్పుడు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్లు లీకు చేసుడు మళ్ళీ అది ఏడు వరకు కరెక్టు అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే ఫ్రెండ్స్, లాలా టర్మినాలజీ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. నేను బ్యూరోక్రాట్లకు కూడా చెప్తున్నా, మీకంటే ఎక్కువ ఎవరికి తెలియదు, నాకంటే ఎక్కువ తెలుసు మీకు. టర్మినాలజీ అని అనేది చాలా మ్యాటర్ అవుతుంది. ఒక సింగిల్ వర్డ్ ఏం చేస్తుంది తెలుసా, మొత్తం ఈవెంట్ యొక్క మీనింగ్ని మార్చి పడేస్తుంది. ఇప్పుడు లీగల్ అంబిగ్యూటీస్ వచ్చినాయి. ఏందని అంటే అసలు ఎవడు తప్పు చేసిండు, ఎవడు ఎఫ్ఐఆర్ పెట్టిండు, పబ్లిక్ డిస్ప్లేలో ఎట్లా వచ్చింది, ఇవన్నీ క్వశ్చన్స్ మనం కూడా జర క్వశ్చన్స్ వేసుకోవాలి కదా, వేసుకోవాలన్నా వద్దా? ఈ హార్డ్ కాపీ అనేది ఇలా రాహుల్ గాంధీ పబ్లిక్లో డిస్ప్లే చేసిండు, కోర్ట్ చేసిండు. లీగల్ సిస్టమ్ ఇలా ఆన్సర్ చేయాలా, బేసిక్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలా. ఏందని అంటే మళ్ళీ రాహుల్ గాంధీ తీసుకొచ్చిన ఈ బుక్ లీగలీ అథెంటికా, ఆథరైజ్డా, అన్ఆథరైజ్డా, ఎందుకంటే మ్యాటర్ సెన్సిటివ్ కదా. మళ్ళీ ఇది రాహుల్ గాంధీ మాట్లాడతాడా, పెంగ్విన్ ఇండియా మాట్లాడతాడా, లీక్ చేసినోడు మాట్లాడతాడా, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారా, లేకపోతే కాంగ్రెస్కి మద్దతు తెలుపుతున్న వాళ్ళు మాట్లాడతారా, ఎవరు మాట్లాడతారు అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. బికాస్ నేను ఆర్మీ రూల్స్ కూడా చెప్పిన, చట్టం ఎవడయ్యా చుట్టం కాదని చెప్పుకుంటూ వస్తున్నా. ఇప్పుడు ఇక్కడ రెండు క్రాక్స్ని కాంగ్రెస్ ఛేదించాల్సి వస్తుంది. ఎట్లానంటే అసలు ఎవడు లీక్ చేసిండు, ఎవడు ప్రింట్ చేసిండు, ఈ మ్యానుస్క్రిప్ట్ని ఎవడు ప్రింట్ చేసిండు, ప్రీ ప్రింట్ ఎవడు చేసిండు అని అనేది రాహుల్ గాంధీ చెప్పాలి. ఎందుకంటే ఫిజికల్ కాపీ రాహుల్ గాంధీకి వచ్చింది. రాహుల్ గాంధీ ఈ క్వశ్చన్ నుంచి తప్పించుకోలేడు. ఇప్పుడు ఆయనకి ఎవడు ఇచ్చిండు, ఆ చైన్ మొత్తం బయటికి డొంక లాగాలనా వద్దా? అసలు ఎవడి దగ్గర ఈ బుక్ ఉండే, ఎవడు సర్క్యులేట్ చేసిండు, ఆంప్లిఫై ఎవడు చేసిండు, మొత్తం తెలవాలనా వద్దా? గిరీష్ ఇప్పుడు మళ్ళా బీజేపీ ఏం తప్పు చేయలేదు అంటాడు, బీజేపీ ఒక తప్పు చేసింది. ఇక్కడ ఏంది తెలుసా, దీన్ని పెండింగ్ పెట్టి అట్లనే దాని మీద కూర్చున్నది చూడు, అది తప్పది. ఇది రిజెక్ట్, ఇది యాక్సెప్ట్ చేసి పడిదొప్తే అయిపోతుంది కదా. దాన్ని నానబెట్టుడు అని అనేది ఇస్ నాట్ ఎట్ ఆల్ డెసిషన్ యాజ్ ఫర్ యాజ్ ది క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఈస్ కన్సర్న్ అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఈస్ కన్సర్న్. బికాస్ నేనేమంటున్నా అంటే బ్రదర్, అకౌంటబిలిటీ అనేది ఆప్షన్ కాదు, అది ఖచ్చితంగా ఒక ఎవిడెన్స్ ట్రయల్ అనేది ఫాలో కావాలా. సో దాని మీద పట్టుకొని కూర్చొని నేను నానబెట్టి నూనెలో నాగేలేక నడుస్తానంటే నడవదు. అయితే ఇలా ట్రూ టెస్ట్ ఆఫ్ అకౌంటబిలిటీ నడుస్తున్నది. ఏంటంటే ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దీని మీద. ఎందుకంటే ఇది మ్యాటర్ సెన్సిటివ్, దేశానికి సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అసలు కాపీ ఏడ ఒరిజినేట్ అయింది, ఎవడు షేర్ చేసిండు, ఎవడు కోడ్ చేసిండు, ఇది ఆథరైజ్డా అన్ఆథరైజ్డా, సెన్సిటివ్ ఆపరేషనల్ ఈ డీటెయిల్స్ ఎట్లా డిస్క్లోజ్ చేసిర్రు, నరావణే గారు ఆర్మీ చీఫ్ అయ్యి ఉండి మళ్ళీ ఇది అఫీషియల్లీ రిలీజ్ చేసిర్రా కాదా, ఈ లీక్ ఎవరు చేసిర్రు, దీన్ని ప్రీప్రింట్ ఎవరు చేసిర్రు, దీన్ని ఏ అల్గావాది శక్తులు ఉన్నాయి దీని మీద, ఏ దేశపు చర్యలు ఉన్నాయి దీని మీద, ఎవడెవడు ఏ దేశంతో చేతులు కలిపిండు, ఇవన్నీ అబ్సల్యూట్గా ఉంటాయి. ఇవి న్యాచురల్ లీగల్ క్వశ్చన్లు నేను అడుగుతున్నాయి. ఇంకా లాయర్లకు ఇంకా ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. అసలు ఎవడితో వచ్చింది, ఆ అథారిటీ ఎవడిచ్చిండు, అడిగి పర్మిషన్లు ఎవడిచ్చిండు అని అనేది ఫ్యాక్టా కాదా నేను అడుగుతున్నది. ఇప్పుడు ఇవి చెప్పకపోతే మీరు ఏమవుతుంది అని అంటే మీరు మాట్లాడుతున్న గంభీరమైన ఆరోపణలు అనేటివి పొలిటికల్గా కాస్ట్లీ పడతాయి. రాహుల్ గాంధీ మీకు అర్థమవుతలేదు. మీరు జిల్లే ఇలాయి లెక్క పుట్టిరు, షహజాదా లెక్క పుట్టిరు కాబట్టి మీకు గంట కూడా ఫరక్ పడతలేదు. బట్ కాంగ్రెస్ కార్యకర్తలకు చాలా ఫరక్ పడుతుంది, పార్టీని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళకు. మీకు నయా పైసా రాజకీయ అనుభవం లేకపోయినా మిమ్మల్ని మోస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్ ఏదో బాగుంటుందేమో అని చెప్పి మోస్తున్నారు. మీకు ఎట్లనో అవగాహన లేదని చెప్పి మాకు క్లారిటీ ఉంది కాబట్టి మేము ఇట్లా డైరెక్ట్ మాట్లాడతాం. కాకపోతే మీ కాంగ్రెస్ కార్యకర్తల కోసం అన్న కొంచెం జర ఇంకిత జ్ఞానం పెట్టుకొని మాట్లాడండి సారు. మళ్ళీ ఈ బుక్ పబ్లిష్ అయిందా లేదా, ఇది బుక్ ఇది అన్పబ్లిష్డ్, క్లియర్ కట్గా పెంగ్విన్ ఇండియా చెప్తున్నది. ఇది కేవలం ప్రీ ఆర్డరే ఎగ్జిస్ట్ అవుతున్నది అని చెప్తున్నారు. అంటే ఒక క్రెడిబిలిటీ ప్రాబ్లం ఇవాళ రాహుల్ గాంధీ దేశం చూస్తుండగా పార్లమెంట్ సాక్షిగా ఒక ఇల్లాజికల్ ఇల్లెజిటిమేట్ పని చేసిండా లేదా నేను చెప్తున్నా. ISBN నంబర్ అనేది ప్రింటింగ్ ప్రూఫ్ కాదు కదా. సో పొలిటికలీ అకౌంటబిలిటీ అనేది ఓడి మీద ఉన్నది. ఇలా మళ్ళీ ప్రొసీజరల్ మిస్అండర్స్టాండింగ్ చేసిన రాహుల్ గాంధీ మీద చర్యలు తీసుకోవాలన్నా వద్దా? చిత్రగుప్త అడుగుతున్న ప్రశ్నలు వ్యాక్టా కాదా నేను అడుగుతున్నా. ఇప్పుడు ఈడు చెప్పిండా అబద్ధం, ఆడి చెప్పిండా అబద్ధం, కోన్కిస్కా గొట్టంగాడి చెప్పిండా అబద్ధం అని అనేది సమస్య కాదు. సమస్య ఏందనంటే ఈ అడ్డమైన ఫాల్స్ నరేటివ్తోని నాటకాల ఏమంటారు ఫాల్స్ నరేటివ్లతోని ఈ ప్రోపగండా టాక్టిక్స్తోని ఎవడు లబ్ధి పొందుతున్నాడు, ఏ దేశపు చర్య, ఏ శత్రువు చర్య అనేది కూడా లీగల్ రీజనింగ్ అయిపోయి. నాకు బిగ్గర్ ప్రిన్సిపల్ ఏముంటుంది అంటే చట్టం అనేది రాజకీయాల కంటే పెద్దది, రాజ్యాంగం అనేది రాజకీయాల కంటే పెద్దది, ప్రతి పార్టీ కంటే పెద్దది, ప్రధానమంత్రి కంటే కూడా పెద్దది చట్టం. మళ్ళీ ఆర్మీ క్రెడిబిలిటీ అనేది నా దేశం యొక్క వెన్నుపూస. మళ్ళీ ఆర్మీ క్రెడిబిలిటీని ఇవాళ నువ్వు కాన్ఫిడెన్సు, మన డిసిప్లిను, రాజకీయాలకు అతీతంగా నడపాలనా వద్దా? అసుంటి దాన్ని నువ్వు రాజకీయం చేస్తావా రాహుల్ గాంధీ? నీకు ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ చేసి వచ్చినవరా అంటే నీకు నమ్మబుద్ధి కాదు, ప్రూఫ్లు అడుగుతావు నువ్వు ఇండియన్ ఆర్మీ మీద. ఇవాళ ఈ బుక్ సత్యం అని అంటున్నాడు, మళ్ళీ అది కూడా పబ్లిష్ కాని బుక్ను పట్టుకొని. మళ్ళీ ఇలా పబ్లిక్ డిబేట్లలో నిన్ను ఎట్లా ఎక్స్పోజ్ చేయాలా అని అంటున్నా. కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా మాట్లాడాలని అంటున్నా. ఛానల్ పెట్టి మనం దగ్గర 2 సంవత్సరాల మీద అయింది.
2 సంవత్సరాల మీద అయింది. మేము ప్రతిసారి అడుగుతాం, మేమేమైనా తప్పు చేస్తే మమ్మల్ని ఉత్కారేంటి, మమ్మల్ని తిప్పికొట్టురని. నాకు తెలిసి ఇప్పటిదాకా ఒకటి చేయలేకపోయాడు. ఎందుకు చెప్పాలా, మేము చట్టానికి చాలా దగ్గరగా ఉంటాం, ఆధారాలతోనే ఉంటాం కాబట్టి. మళ్ళీ ఈ చైన్ ఆఫ్ కమాండ్ స్పెసిఫిక్ ఆపరేషనల్ వల్నరబిలిటీస్ మీద ఎవడు క్వశ్చన్ చేస్తాడు? ఈ టాక్టికల్ టైమ్ లైన్స్ ఏంది పార్లమెంట్ బడ్జెట్ సెషన్లో మాట్లాడడానికే? నువ్వు డెమోక్రటిక్గా క్రిటిసిజం చేస్తా అంటే చెయ్యి, నేను కాదని అంటలేదు. బట్ నేషనల్ సెక్యూరిటీని తీసుకొని తమాషా చేస్తా, డ్రామా చేస్తానంటే నడుస్తుందా ఫ్రెండ్స్? ఒక మాట అడుగుతున్నాను. లీడర్ ఆఫ్ ది అపోజిషన్కి సిగ్గు లేకపోయా, బట్ దాన్ని నరేటివ్ని బయటికి తీసుకొచ్చి మాట్లాడడానికి ప్రొసీజర్స్ తీసుకొని వచ్చి వైలేషన్స్ ఏమేమైనా మాట్లాడకుండా చట్టం ఏం చెప్తుంది, ఐఎస్బిఎన్ రూలింగ్ ఏముంటుంది, ప్రొసీజర్స్ ఏముంటాయి, మళ్ళీ ఆర్మీ రూల్స్ ఏముంటాయి, ఇవన్నీ తీసుకోకుండా, పరిగణనలోకి తీసుకోకుండా ఓం బిర్లా గారి మీద అవిశ్వాసం, నరేంద్ర మోడీ రాలే భయపడ్డాడు అని చెప్పి మాట్లాడడం. నరేంద్ర మోడీ దాకా ఎందుకు రా నాయన, నాకు అర్థం కాదు. మీరు చిత్రగుప్త అనే ఛానల్ని కౌంటర్ చేయండి, నాకు తెలిసి మీ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీ చరిత్ర మామూలు చరిత్రనా? అందుకే నేను ఏమంటా, కాంగ్రెస్ హీనా చరిత్ర అని చెప్పి మాట్లాడతా. ఫ్యాక్ట్స్ ఎమోషనల్గా ఉండయి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా. లా పొలిటికల్గా ఉండదు, అఖండగా ఉంటాయి ఇవన్నీ. నువ్వు ఇండియన్ ఆర్మీని టచ్ చేసినావు ఈ మ్యాటర్లో, మళ్ళొకసారి ఇండియన్ ఆర్మీని అవమానం చేసినావు. నువ్వు ఎంపవర్మెంట్ని ఆడ మోడీ మోసం చేసిండు అని చెప్పి మాట్లాడుతున్నావు. He has given a bloody empowerment. If I take the absolute words of Caravan magazine, or to that matter, ఈ 4 stars of destiny తీసుకొని చూస్తే, the army was empowered. जो उचित है वो करिए आप, जो उचित करना है करिए. అంటే నీకు ఆడ ఏమనిపిస్తుందో నువ్వు చేసేయి, నా కొడుకులను తొక్కుతా అంటే తొక్కేయి. దట్స్ అ సెకండరీ ఇష్యూ. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏమని అన్నాడు, నాట్ ఎ బుల్లెట్ షుడ్ బి ఫైర్డ్, అండ్ దట్ ఈస్ అన్ ఆర్మీ ప్రోటోకాల్. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చెప్పినప్పుడు నరావనే వినాలి కదా. ఇక్కడ మోడీ రాజకీయం ఎందుకు వస్తుంది రాబోయే, నాకు అర్థం కాదు. అगर మీరు అనే దాని మీద మాట్లాడితే ఎవిడెన్స్ మాట్లాడాలి కదా. కోర్టులు లాని ఇంటర్ప్రిట్ చేస్తారా నాయన, మీకెందుకు పట్టింది అని అంటున్నా. ఇన్స్టిట్యూషన్స్ని ఆటోనమస్ పెడదాం, గట్టిగా పెడదాం మీ అడ్డమైన నరేటివ్ల కంటే. బికాస్ దేశ్ సే బడ్కర్ కుచ్ నహీ, భారత్ సే బడ్కర్ కుచ్ నహీ. భారత్ మాతాకి జై ఫ్రెండ్స్.